ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. సుజాత అనిల్ అక్కకి నాకు పరిచయం 5 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. పెట్టిన స్నేహంగా అక్క నన్ను పోతా ఉన్నాం దగ్గరికి. ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి నన్ను ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 ఫోటోలు తీసుకురా, ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటే నేను తీసుకెళ్ళాను. మా మరదలు వాళ్ళకి తీసుకెళ్తే నాకు తెలియకుండా అయ్యే జిరాక్సులతో లోన్లు పెట్టింది. 4 బ్యాంకులలో పెట్టిన సంవత్సరం కాడి నుంచి నాకు ఫోన్పేలు పనిచేయట్లా. అడిగాను, బ్యాంకుల దగ్గరికి పోయాను. పలా అనిల్ గ్రూపుల్లో పెట్టిందమ్మా నిన్ను అన్నారు. అనిల్ అక్క దగ్గరికి పోయి అడిగాను, ఏందక్క అన్న. తీసుకున్నాను, చిన్నగా కడతాను అంది. అక్క నాకు ప్రాబ్లం అవ్వని, మాకు తొందరగా క్లియర్ చేయని చెప్పా. 2 సంవత్సరాల నుంచి ఇదే మాట మీద ఉన్నా, ఇదే ఇట్లానే తిరుగుతున్నా. కానీ ఆమె ఏది కూడా కట్టట్లేదు, అవి పోయినం చేయట్లేదు. అందరికీ కూడా చెప్పా, వాళ్ళందరికీ కూడా చెప్పా ఇది సంగతి అని. ఏమవ్వదులే అని అంటున్నారులే, కానీ నాకు మటుకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, నాకు వ్యాపారం ఉంది. ఏదన్నా లోన్ పెట్టుకోవాలన్నా, నా కొడుకు ఏదన్నా కావాలన్నా సివిల్ లేదు, ఫోన్ పేర్లు లేవు, ఏ లోన్లు కూడా నాకు రావట్లేదు. నా బిడ్డకి ఏది కూడా సహకరించట్లేదు. నాకు న్యాయం కావాలి, నా లోన్లు నాకు క్లియర్ చేయాలి. ఒక గ్రూప్కి వచ్చేసి 2 లక్షలు, ఒక గ్రూప్కి వచ్చేసి 1,50,000. 4 గ్రూపులు నా పేరు మీద, వేరే వాళ్ళ 2 మా ఇంటికాడ వాళ్ళ పేర్ల మీద ఇద్దరు మొత్తం 10 లక్షల చిల్లర ఉంది. నేను కనుక నాకేదన్నైనా, ఆమెకేదన్నైనా నా బిడ్డ రెడ్డి పాలవుతాడు, నా బిడ్డ అనాథ అవుతాడు. నాకు న్యాయం చేయండి. ఇప్పుడు ఎవరికైనా కంప్లైంట్ చేసావమ్మా నువ్వు? వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకి చేశాను సార్, చాలా మందికి చేసా. ఎవరిని అడిగినా కానీ చిన్నగా తీసుకో అంటున్నారు. చిన్నగానే అడుగుతున్నా, ఏందక్క అంటున్నా. వాళ్ళతో వీళ్ళతో బొచ్చు వీకిస్తా. నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటానా? నా వాళ్ళు ఊరుకుంటారా? నా సంగతి బాగా తెలియట్లా. నేను బొల్లేకి దాన్ని అని నన్ను బెదిరిస్తుంది. అనిల నాకు కానీ, నా కొడుకు కానీ ఏదన్నా అయితే ఆమెదే పూచి, వాళ్ళే పూచి. మీరు పై అధికారికి కంప్లైంట్ పెట్టారమ్మా? స్టేషన్లో అయితే చెప్పాను సార్. ఏ స్టేషన్లో చెప్పారు? 2 టౌన్లో అయితే చెప్పాను. ఆ సార్ కూడా కేసు పెట్టమని మామూలుగా చెప్పాను. ఆ సార్ కూడా కేసు పెట్టమని చెప్పాడు. కేసు పెడదాం అనుకునేటప్పటికి పెద్దవాళ్ళతో కొద్దిగా ఫోన్లు చేయించి 1 నెల ఆగమని చెప్పింది. నెల పోయింది, 2 నెలలు అయింది, 2 నెలలు పోయింది, 2-3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నీకేం కావాలి? నాకు అవి క్లియర్ చేయాలి. నాకు సివిల్ అవన్నీ ఏమి లేవు కాబట్టి ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నా. బ్యాంకులకి ఎంత ఉన్నాయో ఆ ఇల్లు అమౌంట్ లెక్కేసి నాకు ఇవ్వాలి. నేను కట్టుకుంటా, నేను చెప్పుకుంటా బ్యాంకు వాళ్ళకి. మెప్మాలో మొన్న జరిగిన అవకతవకల్లో మీ మీద కంప్లైంట్ ఏమైనా పెట్టారమ్మా? నా మీద ఏం కంప్లైంట్ రాలేదు సార్. నన్ను పిలవలేదు కూడా. అసలు ఎందుకు పిలవట్లేదు నన్ను కూడా నేను అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళి నా బాధ వాళ్ళకి చెప్పుకుందామని నేను ఎదురు చూస్తున్నా. నన్ను ఎందుకు పిలవట్లా? పీడీ గారు నన్ను ఎందుకు పిలవట్లా? లీడర్లు నన్ను ఎందుకు పిలవట్లేదు? మరి నా గ్రూప్ పీడీ గారి దగ్గరికి ఒకసారి వెళ్ళాను సార్. వెళ్తాను, కూర్చోమ్మా అని అన్నారు. అప్పటికే నాకు కొద్దిగా పని ఉండి వెళ్ళి సచివాలయం పీడీ గారి దగ్గరికి పోయి కూడా నేను ఎన్నిక వస్తే ఆ రోజే చెప్పింది పీడీ గారితో, సార్ మా సుజాత నేను తీసుకున్నాను, చిన్నగా కడతాను అని అనేది. నా ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఇంకెన్ని సంవత్సరాలకు కడతారు? ఎన్ని సంవత్సరాలు క్లియర్ చేయాలి? నాకు మా ఆయన లేడు సార్. నా బిడ్డను పెట్టుకొని బతుకుతున్నాను. ఏదో అక్క నన్ను ఆదరువుగా నేను వెళ్ళాను, సహకరించిద్దని వెళ్ళాను. నన్ను నట్టే ఇట్లా ముంచింది. ఇప్పుడు నేను నా బిడ్డ రోడ్డు పాలయ్యాము, రోడ్లెక్కి కూర్చున్నాము. కనీసం 10,000 ఇచ్చే పుట్టుదల కూడా నాకు లేదు. నేను లోన్లు తెచ్చుకునే అవకాశం కూడా నాకు లేదు. నాకు న్యాయం చేయండి.